ఓం నమో వెంకటేశాయ. ప్రకృతి దేవతాభ్యం నమో నమ, సంస్థ దేవతాభ్యం నమో నమ, మాతాపితృ దేవతాభ్యం నమో నమ. భారతీయులందరికీ వందనాలు. నా పేరు ఎస్ ఉదయకిరణ్, జనసేన పార్టీ మండల సంయుక్త కార్యదర్శి, వీకోట మండలం, పల్నేరు నియోజకవర్గం, వైసీ బండపల్లి గ్రామం. ఈరోజు ఈ యొక్క పాదయాత్రను ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన భారతదేశంలో సనాతన ధర్మం క్షీణించినప్పటి నుండి ఈ రోజు వరకు మన భారతదేశం అనేది అభివృద్ధి సాధించడానికి ముఖ్య కారణం భారతదేశంలో సనాతన ధర్మం అనేది క్షీణించుకోవడం అనేది మనకు అర్థమవుతుంది. అటువంటి సనాతన ధర్మం అనేది మరలా అభివృద్ధి సాధించి, భారతదేశం అభివృద్ధి సాధించి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామిని సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించమని కోరుకోవడం జరిగింది. అలానే యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక విషయాలను అభివృద్ధి పరిచే గొప్ప ఆయుధమైనటువంటి అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం పుస్తకంను నేను రాయడం జరిగింది. ఆ యొక్క పుస్తకం అనేది అభివృద్ధి సాధించి సమాజంలో అనేక మార్పులు తీసుకురావాలని, సమాజం అభివృద్ధి సాధించి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం పుస్తకం రాయడానికి నాకు ధైర్యం, దేశభక్తి స్ఫూర్తిగా కలిగించిన వారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుండి దేశం కోసం, సమాజం కోసం అనేక మార్పులు తీసుకోవాలని కృషి చేసినప్పటికీ ఈ యొక్క అవినీతి పనులు ఉన్న సమాజంలో మన దేశం కోసం నీతి నిజాయితీగా కృషి చేయాలి. సమాజం కోసం ఎన్నో మార్పులు తీసుకురావాలంటే మనకంటూ ఒక నీతి నిజాయితీగా కనబడాలి. కాబట్టి నాకు ఈ సమాజంలో నీతి నిజాయితీ గల నాయకుడుగా కనబడిన నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన కల్పించినటువంటి ధైర్యం, దేశభక్తితోనే ఈ యొక్క అభివృద్ధి వైపు అడుగులు వేద్దామనే పుస్తకం రాయడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి వైపు అడుగులు వేద్దామనే పుస్తకం మన జీవితాలలో కష్టాల నుండి సంతోషం వైపు దారి చూపించే గొప్ప పుస్తకంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి పుస్తకం భారతీయ ప్రజలందరూ చదివి ఈ పుస్తకంలో విషయాలు భారతదేశంలో అమలు పరిచి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.